నువ్వు త్వరగా కోలుకోవాలి. బాబాయ్ తొందరగా జైలు నుండి బయటకు రావాలి. మనందరం సంతోషంగా మన ఇంటికి వెళ్ళాలి. అదే నానమ్మ నేను కోరుకునేది. చిట్టమ్మ నీకు శ్రీరామరక్షలా ఉన్నంతకాలం ఈ కాంతమ్మే కాదు, ఏ దుష్టశక్తి నిన్నేం చెయ్యలేదమ్మా. నానమ్మా, ఇప్పుడు సంతోషమే కదా? లతని నువ్వు ఇలాగే చూడాలని కోరుకున్నా కదూ? నేనన్నది నిజమైతే నువ్వు ఒక్క పాలి నవ్వాలి. ఏది ఓ పాలు నవ్వు. నవ్వండి బామ్మగారు. నవ్వు నానమ్మా. సెల్లి, నానమ్మ నవ్వింది. ఎస్, బామ్మగారిలో ఇంప్రూవ్మెంట్ వచ్చింది. నాకు తెలిసి త్వరలోనే ఆవిడ లేస్తారు, మామూలు మనిషి అవుతారు. నానమ్మ తొందరగా మామూలు మనిషి అవ్వాలి బావా. ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాను. ఓహో, ముసల్ది ఓ లుక్కిచ్చేదాకా వచ్చిందన్నమాట. ఇలాగే వదిలేస్తే పరిగెత్తుకుంటూ పోలీసుల దగ్గరికి వెళ్ళి ఆణ్ణి బెయిలిచ్చి ఇడిపించేసి మా అక్కను అంపించేస్తుంది. అర్జెంటుగా ఈ విషయం అక్కకి చెప్పాలి. అలాగే సార్, అలాగే అలాగే సార్. మీరు అబ్బాయి గారు ఏజ్ ఎంత అన్నారు? ఏజ్ 30 అండి. ఓకే సార్, మంచి సంబంధం ఉంది. నేను చెప్తాను కదా సార్. థ్యాంక్ యూ. అలాగే. ఈ విషయం వెంటనే కాంతమ్మకి చెప్పాలి. అక్కాయ్ అక్కాయ్, ఏంట్రా? ఆ ముసల్దాన్లో శలనం వచ్చేసిందక్క. చలనమా? అవునక్క, ఇంతకు ముందరే అని నవ్విందక్క. అంటే అది స్పృహలోకి వస్తుందన్నమాట. అవునక్క, నాకదే భయంగా ఉంది. రానీరా రాని, అది స్పృహలోకి వస్తే మాత్రం చేసేదే ఉంది. అది నోరు విప్పాలన్నా, మనమే నేరస్తులవన్న నిజం చెప్పాలన్నా వీరనారాయణ అందుబాటులో లేడు కదా. అది నిజమేనక్క, కాకపోతే పొరపాటున ఈరనారాయణకి ముసల్ది ఫోన్ చేసి చెప్పేస్తే. అది నిజమే తమ్ముడు. సరే, అది గనక ఆ వీల్ చైర్లో పడుందా, వదిలేద్దాం. పొరపాటున పైకి లేచి నేను మామూలు మనిషిని అయ్యాను అందా, లేపేద్దాం. అలాగే అక్క, దాన్ని ఓ కంట కనిపెడతా ఉంటాను. ఎమ్మెల్యే గారు ఫోన్ చేస్తున్నారా? నమస్తే ఎమ్మెల్యే గారు. నమస్తే కాంతమ్మా. నీకో ముఖ్యమైన విషయం చెప్పాలని ఫోన్ చేశాను. చెప్పండి సార్. ఏం లేదు కాంతమ్మా, మన సెంట్రల్ మినిస్టర్ గోవిందరాజు గారు తెలుసుగా? ఆయన తెలియని వారు ఎవరుంటారండి, ప్రజలందరికీ తెలుసు. ఆ మినిస్టర్ గారు అబ్బాయి 3 ఏళ్ల క్రితం మ్యారేజ్ చేసుకుని అమెరికా వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళాక వాళ్ళిద్దరి మధ్య ఏమైందో తెలియదు గాని ఇద్దరూ విడాకులు తీసుకున్నారమ్మా. దాంతో అమెరికా సంబంధం అంటేనే మినిస్టర్ గారికి విరక్తి వచ్చేసింది. అర్జెంటుగా వాళ్ళ అబ్బాయికి మన తెలుగింటి అమ్మాయినిచ్చి పెళ్లి చేయాలని ఫిక్స్ అయ్యారు. నీకు తెలిసిన మంచి సంబంధం ఏదైనా ఉంటే చెప్పొచ్చు కదా? మా ఇంట్లో ఆడపిల్లలు ఎవరూ లేరు కదా సార్. ఆల్రెడీ అందరికీ పెళ్లిళ్ళైపోయాయి. అది నాకు తెలుసు కాంతమ్మా. అబ్బాయి రెండో పెళ్లి అమ్మాయి అయినా పర్వాలేదంటున్నాడు. ఎందుకంటే వాడికి కూడా రెండో పెళ్లే కదా. మీ బంధువుల్లో గాని చుట్టాల్లో గాని రెండో పెళ్ళమ్మాయి ఎవరైనా ఉంటే ప్లీజ్ టెల్ మీ. వెంటనే సంబంధం ఫిక్స్ చేసేద్దాం. మినిస్టర్ ఇంటి కోడలై మహారాణిలా దర్జాగా బతికేయచ్చు. రెండో పెళ్ళైనా పర్వాలేదంటున్నారంటే ఈ మంత్రి గారి సంబంధాన్ని నేను ఉపయోగించుకోవాలి. అలాగే ఎమ్మెల్యే గారు, రెండో పెళ్ళైనా పర్వాలేదు అంటున్నారు కాబట్టి ఒక మంచి సంబంధం చూసి మీకు ఫోన్ చేస్తాను. అలాగే కాంతమ్మా, ఉంటాను. అలాగే సార్. అక్క, రెండో పెళ్లి చేసుకోబోయే అమ్మాయి మనకు తెలిసినోళ్ళు ఎవరున్నారక్క? ఇంకెవరు, మన నీలాంబరి ఉందిగా. ఏటక్క నువ్వు అనేది? ఆ మంత్రి గారు అబ్బాయికి మన నీలాంబరికి పెళ్లి చేస్తావా? అంత అదృష్టం మనల్ని వెతుక్కుంటూ వస్తే కాదనడం కరెక్ట్ కాదు కదరా తమ్ముడు. నిజమే అక్క, కానీ మన నీలుకి ఆ భాస్కర్ గాడికి విడాకులు రాలేదు కదా. మనం వచ్చేలా చేద్దాం.
వెంటనే ఇద్దరిని విడగొట్టేద్దాం. అదెలా కుదురుతుందక్క? మన నీలాంబరి ఇంకో పెళ్ళంటేనే తాజ్పాములాగా బొస్సును ఎగురుతుంది కదా. పైగా ఇప్పుడు దానికి 3వ నెల. దాని కడుపులో బిడ్డున్నాడన్న సంగతి తెలిస్తే మినిస్టర్ గారు మాత్రం కోడలుగా చేసుకుంటానికి ఒప్పుకుంటాడేటి? ఓరి పిచ్చోడా, శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలని దాని కడుపుదే ఉందిరా. చిటికలో తీసేయచ్చు. ఏటక్క నువ్వనేది? అవునరా తమ్ముడు, దానికి 2వ పెళ్లి చెయ్యాలంటే ఆ భాస్కర్ గాడి బిడ్డ దాని కడుపులో పెరగడానికి వీల్లేదు. అర్జెంటుగా దాని కడుపులోని బిడ్డని తీసేయాలి. మినిస్టర్ గారింటికి దాన్ని కోడల్ని చెయ్యాలి. ఐడియా బాగుందక్క. కాకపోతే మనం అనుకున్నాయన్నీ జరుగుతాయంటావా? జరగాలి, జరిగి తీరాలి. మినిస్టర్ గారింటికి వియంకురాల్ని కావాలనుకున్న నా కల నెరవేరాలి. అలాగే అక్క. అయితే నేను పని చేస్తాను. ఏంట్రా అది? రేపు ఉదయం నీలాంబర్ని ఏ మెట్ల మీద నుంచో నెట్టేస్తాను. దాంతో కడుపుకు దెబ్బ తగిలి కడుపులో బిడ్డ చచ్చిపోద్ది. ఎలాగుంది ఐడియా? బానే ఉంది. కాకపోతే అలా చేస్తే బిడ్డకి బదులుగా తల్లికి ప్రమాదమైతే? అయితే ఇంకో ఐడియా ఆలోచిద్దామక్క. సర్లే, నువ్వు నీలాంబరికి అబార్షన్ ఎలా చేయించాలో ఆలోచించు. నేను భాస్కర్ గాడికి నీలాంబరికి విడాకులు ఎలా తెప్పించాలో ఆలోచిస్తాను. అలాగే అక్క. తొందరగా మన దారులన్నీ క్లియర్ చేసేసుకుని నీలాంబర్ని మినిస్టర్ గారింటికి కోడలు చెయ్యాలక్క. నా చిరకాల కోరికరా అది. అతి త్వరలోనే నెరవేరబోతుంది. ఎస్. బాబోయ్, మా అన్నీని వదిన ఎడదీసేసి మా వదినకి కడుపు పోగొట్టేసి మినిస్టర్ గారింటి కోడలు చేసేస్తారా? ఎంత దిగజారిపోయావు కాంతపత్త. చివరికి నీ మనవన్ని నువ్వే చంపుకోవడానికి సిద్ధపడ్డావా? నిన్ను చూస్తేనే అసహ్యం వేస్తుంది. ఇప్పుడెళ్ళి నీలం బ్రదర్కి ఈ విషయం చెప్పేస్తానా? వదినా, పాపం నిద్రపోతుంది. ఇప్పుడు నిద్ర లేపితే నేను చెప్పే మాటలని తెల్లవారులో ఏడుస్తూ కూసుంటుంది. పడుకోనిలే, రేపు పొద్దున్నే చెప్తాను. చిట్టమ్మా, చిట్టమ్మా, ఏడవుతుందిలే. లే చిట్టమ్మా. కాసేపు పడుకోని బావా. ఏంటి రోజు నువ్వు నన్ను నిద్రలేపేదానివి, ఈరోజు నేను లేపినా లేవట్లేదు? నీలో కాపీ నా కోసం పట్టుకొస్తున్నావా? చిచి, నీకోసం కాదు మావయ్య, మనుషుల కోసం. మనుషుల కోసమా? అంటే నేను మనిషిని కాదా? చచా, ఏంటి మావయ్య మాటలు? నేనెప్పుడైనా నువ్వు మనిషివని అన్నానా? అంటే నేను పశువునా? ఊరుకో మావయ్య, ఈ మాట ఏ పశువ విందంటే ఫీల్ అవుతుంది. పొద్దున్నే నిక్కొళ్ళు జోకులు నువ్వును. భగవంతుడా, ఇదంతా నా కళ. స్వామి, తెల్లవారుజామునొచ్చిన కళలు నిజం అవుతాయంటారు. మా వదిన కానీ ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డ కానీ ఎలాంటి అపాయం జరగకుండా చూడు స్వామి.
రోజు నువ్వు నిద్రలేవగానే నన్ను నిద్రలేపేదానివి. ఇవాళేంటి కనీసం నాతో ఒక్క మాట అయినా మాట్లాడకుండా లేచిపోతున్నావు? ఏంటి నా మీద అలిగావా? భయం వేస్తుంది బావా. ఏంటి మొగుడు చేయి పట్టుకుంటే నీకు భయం వేస్తుందా? అచ్చో, భయం నువ్వు చేయట్టుకున్నందుకు కాదు బావా. అర్థమైంది. నేను కౌగిలించుకోలేదని భయపడుతున్నావు కదూ. ఇప్పుడే నీ భయం పోగొట్టేస్తా. అచ్చో బావా, నీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. నీలాంబర్ వదిన ప్రమాదంలో ఉంది బావా. ఏంటి చిట్టమ్మ నువ్వు అనేది? అవును బావా, రాత్రి ఏడు జరిగిందంటే ఏటక్క నువ్వు అనేది? ఆ మంత్రి గారి అబ్బాయికి మన నీలాంబరికి పెళ్లి చేస్తావా? అవునరా తమ్ముడు, దానికి రెండో పెళ్లి చెయ్యాలంటే ఆ భాస్కర్ గాడి బిడ్డ దాని కడుపులో పెరగడానికి వీల్లేదు. అర్జెంటుగా దాని కడుపులోని బిడ్డని తీసేయాలి. మినిస్టర్ గారింటికి దాన్ని కోడల్ని చెయ్యాలి. సర్లేరా, నువ్వు నీలాంబరికి అబార్షన్ ఎలా చేయించాలో ఆలోచించు. నేను భాస్కర్ గాడికి నీలాంబరికి విడాకులు ఎలా తెప్పించాలో ఆలోచిస్తాను. అంటే అక్క కడుపులో ఉన్న బిడ్డని ఏదో ఒకటి చేసి అక్కకి మళ్ళీ పెళ్లి చేయాలని చూస్తున్నారన్నమాట. అవును బావా, కాంతమత్త ఎందుకెంత దుర్మార్గంగా ఆలోచిస్తుందో నాకు అర్థం కావట్లేదు. మనం వెంటనే వెళ్ళి నీలాంబరదనికి జరిగింది చెప్పి కాంతమత్తతో పాటు హాస్పిటల్కి వెళ్లకుండా చేయాలి బావా. పదల్దామా? ఏరా, మందులు తెమ్మన్నాను తెచ్చారా? మీరు చెప్పడం మేము తాకపోవడమా? ఒక రకం కాదమ్మా, 2 రకాలు తెచ్చాం. కోటిగా చూపించరా? ఇదేట్రా? కొడతారేటమ్మా? కొట్టాలా కొయ్యాలా? నేను ఏ మందు తెమ్మన్నాను, మీరే మందు తెచ్చారు? తేవడం కరెక్ట్ మంది తెచ్చామమ్మా, కానీ అడు చూపించడమే తప్పని చూపించడమ్మా. రేయ్, మందంటే సీసాలు కదరా. నీలాంబరమ్మకి వాంతులు అవడానికి మందులు తెమ్మని చెప్పారు కదా, ఆ మందులు చూపించు. ఇదిగోనమ్మా. ఈ టాబ్లెట్ నీలాంబరికి తినిపించాలి. అది తిన్న వెంటనే దానికి వాంతులవుతాయి. ఆ వాంతులకి దాన్ని హాస్పిటల్కి తీసుకెళ్తాం. ఎందుకమ్మా హాస్పిటల్కి? ఏడ్ చేస్తారు? వచ్చే వాంతుల్ని తగ్గేలా చేస్తాం. తగ్గేలా చేస్తారా? మరి అలాంటప్పుడు వాంతులైలా చేయడం ఎందుకమ్మా? తగ్గించడానికి. మీరు ఏం చెప్తున్నారో నాకు ఒక్క మొక్క అర్థం కావట్లేదమ్మా. నీకర్థం కాకపోతే దేశానికొచ్చిన నష్టం ఏమీ లేదు, కానీ లోపలికెళ్ళి నేను చెప్పినట్టు చెయ్యి. ఏం చేయమంటారమ్మా? అర్థమైందా? మీ ఆవిడియా బ్రహ్మాండంగా ఉందమ్మా. నేరుగా ఇంటికొచ్చి ఎరగదీసేస్తాం. కరెక్ట్గా ఎరగదీయండి, లేదంటే ఆ తర్వాత మిమ్మల్ని నేనెరగదీస్తాను. నాకు సిక్కేస్తుంది. రారా కోటి. ఒక్క నిమిషం, టాబ్లెట్స్ ఇవిగో, తీసుకోరా. ఒరే అవతారం, అక్క, ఇప్పుడు నేనేమన్నాను రా? వాడంత సిగ్గుపడుతున్నాడు. ఆడొక ఎడ్డెదవక్క. ఆడ మాటలేం పట్టించుకోకు, లోపలికి వెళ్దాం పద. పద. వదినా, వదినా, వస్తున్నాను చిట్టమ్మా. కిచెన్ లో ఉన్నాను చిట్టమ్మా, కాఫీ పెడుతున్నాను. వదినా, నువ్వు కాఫీ పెట్టడం ఏంటదినా? నేను ఎట్టేదాన్ని కదా. పర్లేదులే చిట్టమ్మా, అమ్మ కోసమే పెడుతున్నాను. ఓ వదినా, నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటి చిట్టమ్మా అది? అది రాత్రి ఏం జరిగిందంటే. రాత్రి ఏం జరిగింది? వచ్చే బాబాయ్, కాంతమత్త వచ్చేసింది. రాత్రి జరిగిందంతా వదినకి ఎలా చెప్పాలి? అనుకున్నానే, రాత్రి మా మాటల్ని నువ్వు వినేసుంటావని. నేననుకున్నట్టే జరిగింది. సమయానికొచ్చాను కాబట్టి సరిపోయింది, లేదంటే ప్లాన్ మొత్తం తారుమారై ఉండేది. నీలో నీతో చిన్న పనుంది, రా. ఏం పని కాంతమత్త?
చేసే ప్రతి పని నీకు చెప్పి చెయ్యాలా ఏంటి? అయినా నా కూతుర్ని పిలిస్తే తగుదునమ్మా అని నువ్వొస్తున్నావేంటి? నాకు నీతో ఏ పని లేదు. నీలు, నువ్వురా. అలాగే అమ్మా. చిట్టమ్మా, నువ్వు ఆ కాఫీ సంగతి చూడు. పద. పద నీలు, వెళ్దాం. బావా, వదిలికి నిజం చెప్పే అవకాశమే లేకుండా పోయింది బావా. ఇప్పుడు ఏం చేద్దామా? భయపడకు చిట్టమ్మా, డైరెక్ట్గా వెళ్ళి అక్కకి జరిగింది చెప్పేద్దాం. వద్దు బావా, మన దగ్గర సాక్ష్యం లేకుండా వెళ్ళి చెప్తే కాంతమత్త మనల్ని ఎదవలు చేస్తుంది. ఆ తర్వాత వదిన ముందు కూడా ఎదవలం అయిపోతాం. అది నిజమే, కానీ ఏం చేద్దాం? నమస్కారం కాంతమ్మ గారు. బావా, ఆ పులిగాడు కోటిగాడు వచ్చారంటే ఏదో పని చేయడానికి వచ్చుంటారు. నాకు తెలిసి కాంతమత్త అల్లి పిలిపించుంటుంది. వెళ్ళి చూద్దాం పద బావా. పద. ఏంట్రా పులి, పొద్దు పొద్దున్నే ఇలా వచ్చావు? ఏం లేదమ్మా, నిన్న నేను కోటిగాడు అనకాపల్లి నూకాలమ్మ దర్శనానికి వెళ్ళామమ్మా. ఓ అలాగా. మా గురించి కూడా మొక్కుకున్నావా? అయ్యో, మిమ్మల్ని అలా మర్చిపోతామమ్మా? మర్చిపోయే మనుషులా మీరు? నిండు నూరేళ్లు మోసాలు చేస్తూ బ్రతకాలని, ఆన్ని ముంచి ఈన్ని ముంచి కోట్లు సంపాదించాలని, గొప్ప గొప్ప నీచమైన పనులన్నీ చేసి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిపోవాలని గట్టిగా మొక్కుకున్నావమ్మా. థ్యాంక్స్ రా పులి. పైకి కనపడవు కాని నేనంటే మహా అభిమానం రా నీకు. అవునమ్మా, ఎన్నో పాపాలు చేస్తే గాని మిమ్మల్ని అభిమానించే అదృష్టం దక్కదమ్మా. ఏట్రా వాగుతున్నావు? ఏయ్, వదిలేరా. ఏడ్ర పులి, నువ్వు నూకాలమ్మ గుడికెళ్తే ఆ విషయం ఇంత పొద్దున్నే వచ్చి చెప్పాలా? అసలు ఇంతకీ మీరిద్దరు ఎందుకు వచ్చినట్టు? ఎందుకు వస్తావమ్మా? ఇదిగో ప్రసాదాలు ఇచ్చి వెళ్దామని వచ్చావమ్మా. ప్రసాదాలు తెచ్చారా? అవును సారు, ఇదిగో చూడండి 2 లడ్డూలు తెచ్చాం. నూకాలమ్మ గుడి దగ్గర లడ్డు ఇలా ఉండదే? అవునమ్మా, ఇంత ముందు రౌండ్గా ఉండేవమ్మా, ఈ మధ్య గుండ్రంగా ఉంటున్నాయమ్మా. రై, వేసిన కుళ్ళు జోకులాపు. అసలు మిమ్మల్ని మా ఇంటికి రావద్దని చెప్పాను కదా, ఎందుకు వస్తున్నారు? రవిచంద్ర, నా మీద అభిమానంతో వాళ్ళు అనకాపల్లి నుంచి ప్రసాదం తెస్తే ఇలాగేనా మాట్లాడేది? పులి, ఆ ప్రసాదం ఇచ్చి వెళ్ళిపో. అలాగేనమ్మా, నాలాంటి మంచి వాళ్ళకి ఈ లోకంలో విలువే లేదమ్మా. ఇదిగో అమ్మా, ఇదిగో నీలాంబరమ్మ. వస్తాను తల్లి. అమ్మా, ఈ లడ్డూలు ఆసామాసీ లడ్డూలు కాదమ్మా. నూకాలమ్మ పాదాల దగ్గర 11 రోజులు పూజ చేసిన లడ్డూలమ్మా. దీన్ని ఎవరి చేతిలో పెడితే ఆ అల్లే తినాలమ్మా. పరాయి వాళ్ళకి చిన్న మొక్క కూడా పెట్టకూడదమ్మా. అదేటి ఇడ్డూరం? ప్రసాదం అంటేనే 10 మందికి ఎట్టాలి కదా. ఎవరి చేతిలో ఎడితే ఆలే తినడం ఏంటి? చెప్పాడు కదా చిట్టెమ్మా, 11 రోజులు పూజలో పెట్టిన లడ్డూలని. ఇప్పుడు ఏమైంది? మీకంతగా లడ్డూలు కావాలంటే మళ్ళీ లడ్డూలు తెప్పిస్తానులే. నీలు, ఆ లడ్డూ నువ్వు ఒక్కదానివే తిను. కాదని పరాయి వాళ్ళకెవరికైనా పెట్టావనుకో, నూకాలమ్మ తల్లికి కోపం వస్తుంది. ఆ తర్వాత నీ కడుపులో ఉన్న బిడ్డకు ఏదో ఒకటి చేస్తది. ఆహాహా, వద్దమ్మా, నేను ఒక్కదాన్నే తింటాను. ఉంటాను తల్లి. పదరా, పద పద. ఎలా ఉంది లడ్డూ నీలు? చాలా బాగుందమ్మా. ఆ నూకాలమ్మ తల్లి నాకోసమే పంపించినట్టుగా ఉంది.
నీలు వదినా నీలు ఏమైందే వదినా వదినా నీలు నీలో నీలు నీలు ఎలా ఉందమ్మా ఇప్పుడు? అమ్మా కడుపులో తిప్పేస్తున్నట్టుంది. ఒకటే వాంతులు. అయ్యో రామా, మరి ఇప్పటిదాకా చెప్పవేంటే? పద హాస్పిటల్కి వెళ్దాం. అవతారం అవతారం, కార్ తీరా, హాస్పిటల్కి వెళ్ళాలి. నీలు జాగ్రత్త, నెమ్మదిగా. నీలు పద, జాగ్రత్త అమ్మా, జాగ్రత్త. అయ్యో నీలు, పదమ్మా. నీలు జాగ్రత్త. రామ్మా, త్వరగా ఎక్కువ. నీలు